యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకునెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు విధేయత విధేయత తను దేవుని కుమారుడయుండియు తను పొందినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమలను బట్టి యేసు ప్రభువారు ఏమి నేర్చుకున్నారు అంటే విధేయతను నేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక సమస్యలు మానవుని వెంటాడుతూ ఉంటాయి. అవి లేని జీవితము మనము చూడలేము. ఏ ఒక్కరి జీవితంలో చూసినా ఏదో ఒక శ్రమను మనము చూస్తూ ఉంటాము. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది మానవుని వెంటాడుతూనే ఉంది. తరతరాలుగా ఏదో ఒక శ్రమ పొంచుకునే ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఇది సత్యము. కానీ ఆ శ్రమ వల్ల కుమారుడు ఏమి నేర్చుకున్నాడు అంటే విధేయత నేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎదురైనటువంటి శ్రమలను, మన జీవితంలో ఎదురైనటువంటి ఇబ్బందులు, మన జీవితంలో మన వెంబడి వస్తున్నటువంటి ఆ నిందలను, శ్రమను మనమేమి నేర్చుకుంటున్నాం? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఆ శ్రమను బట్టి మనం ఇంకా కృంగిపోతూ ఉంటాము. ఆ శ్రమను బట్టి మనం ఇంకా నీరసించిపోతూ ఉంటాము. ఆ శ్రమలో ఏమి ఆలోచిస్తున్నామో మనకి తెలియదు. రకరకాల పరిస్థితుల గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలను బట్టి మనము కృంగిపోతూ ఉంటాం. కానీ మన తండ్రి అయినటువంటి యేసు ప్రభువారు ఏమి నేర్చుకున్నారు ఆ శ్రమలో అంటే విధేయతను నేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, తను శ్రమ పడినప్పుడు ఆ శ్రమలో ఆయన ఏమి నేర్చుకున్నారంటే విధేయతను నేర్చుకుంటూ ఉన్నారు. అయితే ఈ లోకంలో మనకెదురైనటువంటి శ్రమలలో మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. కుటుంబంలో వస్తున్నటువంటి సమస్యలు, ఉద్యోగాల్లో వస్తున్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏదో ఒక శ్రమ మానవుని నీడలా వెంటాడుతూనే ఉంది. అయితే ఆ శ్రమలో మనం ఏమి నేర్చుకుంటున్నాం? దేవుని వాక్యము ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉంది. శ్రమలో మనం ఏమి నేర్చుకోవాలంటే విధేయతను నేర్చుకోవాలి. ఆ శ్రమను బట్టి మనము విధేయత దేవునికి చూపించే వారిగా ఉండాలి. ఆ శ్రమలో దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడంటే విధేయత కోసము నడిపిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనలో ఉన్నటువంటి లోపములు మనకి తెలియదు, మన పరిస్థితులు మనకి తెలియదు. వాటిని సరిచేయటానికి దేవుడు ఆ శ్రమను మనకి అనుమతిస్తూ ఉంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. కానీ ఆ శ్రమలో మనము చాలాసార్లు విర్రవీగుతూ ఉంటాం. ఆ శ్రమలో మన ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటాం. అది మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రము మంచిది కాదు. అయితే ఆ శ్రమలో మనం ఏమి నేర్చుకోవాలంటే విధేయత నేర్చుకోవాలి. ప్రార్థించటం నేర్చుకోవాలి. వాక్యము చదవటం నేర్చుకోవాలి. ఆ శ్రమలో దేవునికి దగ్గరగా జీవించటం మనం నేర్చుకోవాలి. దేవుని యందు విధేయత కలిగినట్టు మనము జీవించటము ఆ శ్రమలో మనము నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ఉన్నత స్థానాలను అద్రోహించక ముందు వారు కూడా శ్రమలు అనుభవించినట్లుగా అనేక వృత్తాంతాలను మనము చూస్తూ ఉన్నాం. వాటన్నింటిని జ్ఞాపకము చేయటము నా ఉద్దేశము కాదు, కానీ మనకున్నటువంటి శ్రమలో మనం ఏమి నేర్చుకుంటా ఉన్నాం? మనల్ని వెంబడిస్తున్నటువంటి శ్రమలను చూసినప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాం? తగ్గింపు స్వభావము మనము కలిగి ఉన్నామా? విధేయత కలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆ శ్రమలో మనం ఏమి నేర్చుకోవాలి అని మనము ఆలోచించినట్లయితే, మనము ప్రార్థించినట్లయితే దేవుడు దాన్ని మనకి బయలుపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.